రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతోంది. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు కొనసాగింది. జూన్ 2తో ఆంధ్ర ప్రజలకు హైదరాబాద్ రాజధాని అనేది ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగులుతుంది. అదొక సెంటిమెంట్. మరోవైపు ఆస్తుల పంపకాల పంచాయతీ అనేది ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పైగా మరింత జటిలంగా మారుతుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఇటు తెలంగాణలో రాష్ట్ర విభజన దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. ఆస్తుల పంపకాల విషయంలో ఆంధ్ర సర్కార్ పేచీ పెడుతోంది. ఇలాంటి తరుణంలో రెండు రాష్ట్రాల మధ్యనున్న విభజన అంశాలేంటి? దశాబ్దాల పాటు తెలంగాణ ఆంధ్ర ప్రజలను కలిపి ఉంచిన ఉమ్మడి రాష్ట్రం మానవాళ్లు ఇక శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి వెళ్లిపోబోతున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగిన చరిత్ర జూన్ 2తో ఆటోమేటిక్ గా గతంగా మారుతుంది. జూన్ 2 నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 8 కూడా ఉనికిని కోల్పోతుంది. అయితే 10 ఏళ్లు గడుస్తున్నా అనేక సమావేశాలు నిర్వహించుకున్న రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు మాత్రం ఇప్పటికీ పరిష్కారాలు దొరకలేదు. రెండు ప్రాంతాల మధ్య వివాదాలకు శాశ్వతంగా తెరదించే ప్రయత్నాలు ఈ 10 ఏళ్లలో ఏనాడూ పెద్దగా కనిపించలేదంటారు రాజకీయ నిపుణులు. వ్యక్తుల పార్టీల అభిప్రాయాలు కావచ్చు, ప్రాంతీయ సెంటిమెంట్లను కొనసాగింపజేసి బయటపడాలన్న సంకుచిత రాజకీయ వైఖరే కావచ్చు, ప్రాంతాల మధ్య వివాదాలకు శాశ్వత పరిష్కారం పలికే చర్యలు మాత్రం కనిపించలేదన్న అభిప్రాయం. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన రోజురోజుకి క్రిటికల్ అవుతోంది. రెండు రాష్ట్రాల పంచాయతీ కోర్టుకెక్కింది. ఆస్తుల విభజనకు మధ్యవర్తిని నియమించాలని ఏపీ కోరుతుంటే అవసరం లేదని తెలంగాణ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో వాదిస్తున్నాయి. దశాబ్దం తర్వాత కూడా రెండు రాష్ట్రాల మధ్య షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశం హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. ఈ 10 ఏళ్లలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 32 సార్లు చొరవ తీసుకోవడం విశేషం. రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని చర్చించారు. అయినా ఎక్కడా కూడా సరైన పరిష్కారం కనిపించలేదు. ఆస్తుల విభజన అంశం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారు. చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం మొత్తం 91 సంస్థలు, షెడ్యూల్ 10లోని 142 సంస్థల విభజన జరగాలి. వీటిలో షెడ్యూల్ 9 సంస్థల విభజనపై షీలా భిడే కమిటీ అధ్యయనం చేసి కొన్ని సిఫారసులు చేసింది. సంస్థ కేంద్ర కార్యాలయం ఆధారంగా ఆస్తుల విభజన జరగాలని ప్రతిపాదించింది. కేంద్ర కార్యాలయం అంటే ఏంటో కూడా షీలా స్పష్టమైన నిర్వచనమే ఇచ్చారు. అయితే షీలా భిడే కమిటీ సిఫారసుల్లో 23 సంస్థల విభజనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అయితే అభ్యంతరం ఉన్న సంస్థలు వదిలేసి ఏకాభిప్రాయం ఉన్న 68 సంస్థలతో ముందు విభజన ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. ఇందుకు తెలంగాణ ఒప్పుకున్నా ఏపీ ఒప్పుకోవటం లేదు. రాష్ట్రాల మధ్య పంచాయతీ నడుస్తుండగానే ఆస్తుల పంపకాల కోసం ఒక మధ్యవర్తిని నియమించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ పై తెలంగాణతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు కౌంటర్ దాఖలు చేశాయి. ఆస్తుల విభజన కోసం ఆర్బిట్రేటర్ అక్కరలేదని వాదించాయి. ఇదిలా ఉంటే 9వ షెడ్యూల్లోని సంస్థల్లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సీతో అసలు కిరికిరి తయారైంది. దీని విభజనకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి అని 2014 పునర్విభజన చట్టంలో ఉంది. రాష్ట్ర విభజన సమయానికి ఎస్ఎఫ్సీ పాలక మండలిలో అత్యధిక మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్లే ఉన్నారు. చట్టంలోని సెక్షన్ 71 ప్రకారం సంస్థలో తెలంగాణకు సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండింది. దాన్ని పట్టించుకోకుండా సమాన ప్రాతినిధ్యం కల్పించకపోగా షీలా భిడే కమిటీ సిఫార్సులకు భిన్నంగా ఆ సంస్థ భూములు కూడా పంచాలని కార్పొరేషన్ మెంబర్లు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. ఇదే అంశాన్ని వివరిస్తూ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు హైదరాబాద్ నానక్రామ్గూడ, గాజుల రామారం గ్రామాల్లో సుమారు 500 ఎకరాల ఆస్తి ఉంది. ఈ ఆస్తి విలువ సుమారు 4,000 కోట్లు చేస్తుంది. అయితే ఎస్ఎఫ్సీ బోర్డు తీర్మానంతో 1,000 కోట్ల ఆస్తి ఇబ్బందులో పడింది. ఆ ఆస్తుల పంపకం కుదరదని ఇప్పటికే తెలంగాణ తేల్చి చెప్పింది. పంచాల్సిందేనని ఆంధ్ర పట్టుబడుతోంది. రేపు 10వ షెడ్యూల్లోని ఆస్తులు పంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదు. అయితే ఈ సంస్థలకు సంబంధించిన నగదు మాత్రం రెండు రాష్ట్రాలు పంచుకోవాలని చట్టంలో పొందుపరిచారు. ఇక్కడ కూడా ఆంధ్ర సర్కార్ వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఉంది. 10వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు కూడా పంచి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో మొత్తం 142 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉండాలని నిర్ణయిస్తూ 2017 మే నెలలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా మొండి వైఖరి వీడకుండా ఆంధ్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై కోర్టు మెట్లెక్కింది. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ, చట్ట ప్రకారం 10వ షెడ్యూల్ ఆస్తుల విభజన కుదరదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి.
ఇలా విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఆస్తుల విభజన కొలిక్కి రావటం లేదు. అదెప్పటికి జరుగుతుందో అనే స్పష్టత కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయోనని ఉత్కంఠ విభజన చట్టంలో పేర్కొనకపోయినా ఆస్తుల్లో వాటా కావాలి అంటోంది ఏపీ. అటు గోదావరి, కృష్ణా జలాల్లో సమాన వాటా కోసం పట్టుబడుతోంది తెలంగాణ. మరోవైపు విభజన చట్టంలో చోటు కల్పించకపోయినా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పిన అంశాన్ని ఏపీలోని పార్టీలు అవసరం కోసమో లేక అవసరం లేకనో పక్కన పెట్టేశాయి. అయినా ఇప్పటికీ ఆ అంశం ప్రజల్లో నానుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో 10 ఏళ్లు గడిచినా కొలిక్కి రాని అంశాలు ఇంకెప్పుడు కొలిక్కొస్తాయి? ఏపీ ప్రజలకు ఇష్టం లేకపోయినా విడిపోక తప్పలేదు. తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో కోరుకున్న దశాబ్దాల పాటు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడక తప్పలేదు. ఏపీలో ఆనాటి హైదరాబాద్ స్టేట్ ని ఎంత ఈజీగా కలిపారో ఉమ్మడి ఆంధ్ర నుంచి పాత హైదరాబాద్ స్టేట్ ని విభజించేందుకు అంతగా కష్టపడాల్సి వచ్చింది. అనేక రాజకీయ ఎత్తులు పై ఎత్తుల నడుమ మొత్తానికి 2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణను విభజించారు. భౌతికంగా విడిపోయి 10 ఏళ్లవుతోంది. వచ్చే జూన్ 2తో ఆ గడువు కూడా అయిపోతుంది. అంటే ఆంధ్ర తెలంగాణ నడుమ ఇక పంచాయతీ అనేది ఉండడానికి వీల్లేదు. ఈ 10 ఏళ్లలో పంపకాలు ఏవి ఉన్నా అవన్నీ పూర్తి చేసుకుని తదుపరి కాలంలో అద్భుతమైన పరిపాలన అందిస్తూ అభివృద్ధిలో పోటీ పడుతూ ఆరోగ్యకరమైన ప్రగతిపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పాలకులు రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించారు. అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఏపీలో ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందంటే అతిశయోక్తి. తెలంగాణ విషయానికి వస్తే మిగతా తెలంగాణ సంగతి ఎలా ఉన్నా హైదరాబాద్ రూపురేఖలు రోజు రోజుకు మారిపోతున్నాయి. హైదరాబాద్ ను చూపించి తెలంగాణ అభివృద్ధిగా చెప్పుకునే పాలకుల వర్షన్ను పక్కన పెడితే మిగతా జిల్లాల పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదనే అభిప్రాయాలు పాక్షికంగా వినిపిస్తున్నాయి. ఏతావాత తెలంగాణతో పోలిస్తే అభివృద్ధిలో ఏపీ వెనుకబడిందనే ఫీలింగ్ ఏపీ ప్రజల్లో గాఢంగా అలుముకొని ఉంది. అందుకు కారకులుగా ఏ రాజకీయ పార్టీ నాయకుడినో లేదా ఫలానా పార్టీ అధినేతను చూపించడం సరైంది కాదనేది రాజకీయ నిపుణుల అంచనా. అయితే సుదీర్ఘకాలం ఓ ప్రాంతంతో ముడిపడి ఓవరాల్ మానవాభివృద్ధి సూచీలో దూసుకుపోయిన ఆ ప్రాంతం తదనంతర కాలంలో మరో చిన్న ప్రాంతంగా ఏర్పడ్డాక ఆ ప్రగతిని కొనసాగించకపోవడంలో వ్యక్తిగత వైఫల్యాలను పక్కన పెట్టి విధానపరమైన నిర్ణయాలను బేరీజు వేయడం ద్వారానే అంచనా వేయాలి అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఆస్తులన్నీ ఉమ్మడి ఖాతాలోనే ఉంటాయి, కానీ ప్రాంతం విడిపోయాక ఆస్తులు విడివిడిగా లెక్కల్లో జమవుతాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రకు అన్యాయం జరిగిందన్న వాదన కొందరు ఏపీ నేతల్లో ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన జరిగాక 10 ఏళ్లలో ఆస్తులు అప్పులకు సంబంధించి రాతకోతలు పూర్తి చేసుకోవాలని, లెక్కపత్రాలు పక్కాగా రూపొందించుకోవాలని, ఆపై అభివృద్ధి పరుగు పందెంలో పోటీ పడుతూ కాలానికి సవాలు విసురుతూ సాగిపోవాలని అంతా ఆకాంక్షించారు. అయితే ఆ స్ఫూర్తి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఏపీ వైపు అస్సలే కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్లలోని సంస్థలు, కార్పొరేషన్లను విభజించలేదని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు 10 ఏళ్ల గడువు ముగుస్తున్నప్పటికీ ఆస్తుల పంపకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ ఏపీ సర్కారు కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 245 సంస్థలు, కార్పొరేషన్లను విభజించాలని ఏపీ సర్కారు పిటిషన్ వేసింది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్లలో పేర్కొన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు 1,42,601 కోట్లవుతుందని, వాటిని పారదర్శకంగా పంపిణీ చేయాలని, న్యాయమైన వాటా ఇప్పించాలని ఏపీ కోరింది. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కానీ లెక్కలు మాత్రం ఇంకా తేలే. సంస్థల ఆస్తుల్లో 91% హైదరాబాద్ లోనే ఉన్నాయంటున్న ఆంధ్ర, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతోనే ఆయా సంస్థల ఆస్తులను తెలంగాణ పెట్టుబడులుగా పెట్టి లబ్ధి పొందుతోందని చెబుతోంది. ఆ అవకాశం ఏపీకి లేదని ఏపీ సర్కారు వాపోతోంది. 2014 జూన్ 2నే విభజన అమల్లోకి వచ్చిన ఆస్తులు అప్పుల పంపిణీ ప్రక్రియ అసలు మొదలే కాలేదంటోంది ఆంధ్ర. అంతేకాదు 1,59,096 మంది ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ మీద కూడా ఇంకా క్లారిటీ లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. పెన్షన్ తీసుకునే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు. 8 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన ఆస్తుల పంపిణీ జరిగిన విధంగానే 200కు పైగా ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తుల పంపిణీ కూడా జరగాలని ఏపీ అధ్యయనకు ముందు ఏపీ తెలంగాణ మధ్య పలు సందర్భాల్లో స్నేహ వాతావరణం దెబ్బతినే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా కొన్ని గంటల ముందు కూడా శ్రీశైలం ప్రాజెక్టు మీదకు ఏపీ పోలీసులు దూసుకొచ్చి డ్యామును చేతుల్లోకి తీసుకుని నీటిని విడుదల చేసుకున్నారు. ఆ తర్వాత నిదానంగా ఏపీ సర్కారు ప్రోద్బలంతోనే తాము ఆ పని చేశామని, తాగునీటి కోసం ఆ పని చేయక తప్పలేదని ఏపీ మంత్రులు పేర్కొన్నారు.
అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ప్రజల రెండు చర్యలకు పెద్దగా విలువ ఇవ్వకపోవడం ఓ విశేషమైతే, నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అకస్మాత్తుగా అలాంటి ఉద్రిక్తపూరిత వాతావరణం ఏర్పడటం రెండు ప్రాంతాలకు మంచిది కాదంటున్నారు రాజకీయ నిపుణులు. అందుకు కారణం జల వివాదాలు జటిలం కావడమేనని, అందుకు రెండు రాష్ట్రాలు కూడా ఏకాభిప్రాయాన్ని సాధించడమే మార్గమనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. విభజన చట్టంలో లేకపోయినా 9-10 షెడ్యూళ్లలోని ఆస్తుల్లో ఏపీ వాటా అడుగుతోంది. మరోవైపు కృష్ణా గోదావరి నదుల్లో ట్రైబ్యునళ్లు పేర్కొన్న 60:40 నిష్పత్తి నీటిని కాదని 50-50 కావాల్సిందేనని తెలంగాణ వాదిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తీవ్రంగా నష్టపోయిందనే భావనలో అక్కడి నాయకులు ఉన్నారు. మొదటి నుంచి తెలంగాణకు నీటి వాటా విషయంలో అన్యాయమే చేశారని, ఆ నష్టాన్ని ఇకనైనా పూడ్చాలని తెలంగాణ వాదిస్తోంది. ఇలాంటి రెండు వేర్వేరు పేచీలు పెట్టుకుని కేంద్రం జోక్యం చేసుకోవాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం తన పరిధికి లోబడి పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని, అంతకు మించి చొరవ తీసుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాంతరంగా పనిచేసిన సెంటిమెంటల్ ఇష్యూ ఏపీకి ప్రత్యేక హోదా అంశం. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యేక హోదా అంశాన్ని అంతగా లేవనెత్తకపోవడం గమనించాలంటున్నారు రాజకీయ నిపుణులు. రాష్ట్రానికి హోదా వస్తే అదనపు లబ్ధి జరుగుతుందని, ఇక కేంద్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేలా కనిపించడం లేదని తొలుత నిష్ఠూరమాడారు. కానీ బీజేపీ నేతలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే అది తేనెతుట్టెను కదిపినట్టే అవుతుందని, అనేక రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందని, దానికి పాసిబిలిటీ లేదని జగన్ ను కన్విన్స్ చేశారు. ఒక రకంగా చంద్రబాబును జగన్ను కమలనాథులు సైలెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో ఇక ఏపీకి మిగిలిన ఇన్స్టెంట్ అస్త్రం ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం సుప్రీంకోర్టులో తేల్చుకోవడమే మిగిలింది. మరోవైపు విభజన చట్టంలో రూపొందించిన నిబంధనలను తెలంగాణ ఆమోదిస్తున్నట్టుగా కోర్టుకు తెలపడంతో కేంద్రం వర్షన్కు ప్రాధాన్యత లభిస్తోంది. మరి మధ్య మార్గంగా కోర్టు ఏం చెబుతుంది, ఏపీ నేతలు ఏమంటారు అనేది చూడాల్సి ఉంది. 10 ఏళ్ల గడువు తీరిపోతున్న దరిమిలా కోర్టుకెక్కిన ఆస్తుల విభజనపై ఏ తీర్పు వస్తుంది? 10 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల పరుగు పందెం ఎలా ఉంటుందో చూడాల్సి